హలో వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. లక్ష్మీ పార్వతి గారు చంద్రబాబు గారి మీద సంచలనమైన ఆరోపణలు చేశారు. సో ఇప్పటిదాకా ఎవరు ఆయన మీద అటువంటి ఆరోపణలు అయితే చేయలేదు. ఎప్పుడు ఎవరు వినని, ఎవరు కనని ఒక ఆరోపణ అయితే చేశారు. అసలు ఆమె నుంచి ఇలాంటి ఆరోపణలు వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఇన్ని రోజులు వైసీపీ మీద, అలాగే వైసీపీ నాయకుల మీద టీడీపీ నాయకులు ఎంత దుమ్మెత్తి పోసినా, వాళ్ళకి సంబంధించిన ఏ విషయాలు బయటకు తీసుకొచ్చినా ఇప్పటిదాకా లక్ష్మీ పార్వతి గారు బయటకు వచ్చి స్టేట్మెంట్లు ఇవ్వలేదు. మామూలుగానే చంద్రబాబు గారు అంటే ఆవిడ ఒంటికాల మీద లేచి వస్తారు. ఆయన చేసిన గత విషయాలు కావచ్చు, గత ప్రభుత్వాల్లో జరిగినవి కావచ్చు, అలాగే ఎన్టీఆర్ గారి హయాంలో జరిగినవి కావచ్చు, ప్రతిదీ కూడా సందర్భాన్ని బట్టి ఆవిడ పూసుకొచ్చినట్టు చెప్తుంటారు. నిజానికి ఆవిడ మంచి రచయిత్రి కాబట్టి ఆవిడకి ఆ చెప్పే నేర్పు కానీ ఇవన్నీ బాగుంటాయి. సో చాలా నైస్గా ఆవిడ ఆ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. అదే తరహాలో ఇప్పుడు కూడా కొన్ని విషయాలు అయితే చెప్పారు. ఇవి బాగా ఆసక్తికరంగా ఉన్నాయి. నిజం చెప్పాలంటే కొద్దిగా అభ్యంతరకరంగా కూడా ఉన్నాయి. ఎందుకంటే అటువంటి వ్యాఖ్యలు ఆవిడ చేశారు. సో వాటిలో నిజానిజాల వైపు మనం వెళ్ళలేం. కానీ మామూలుగా అసలు ఆవిడ ఏం చెప్పింది అనేది మాట్లాడి చూస్తే, ఈ లడ్డు విషయం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, టీటీడీకి సంబంధించిన లడ్డూలో నెయ్యి కల్తీ అయిందని చెప్పేసి ఇది పెద్ద రచ్చగా తయారైంది. వైసీపీ మీద విపరీతమైన విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా జగన్ మతానికి సంబంధించిన విమర్శలు పెరుగుతూ ఉన్నాయి. ఇప్పటిదాకా ప్రభుత్వ పరిపాలన విమర్శలు నిన్నటిదాకా జరిగాయి. నిన్నటి నుంచి ఒక్కసారిగా ఆ స్టెప్ మార్చుకొని మతానికి సంబంధించిన విమర్శలు మొదలయ్యాయి. దానికి తగ్గట్టుగానే ప్రభుత్వం నుంచి కూడా కొంతమంది మతానికి సంబంధించిన కలరింగ్ ఇస్తూ పోతున్నారు. అంటే ఎవరైతే ప్రభుత్వ అధికారులు ఉన్నారో వీళ్ళంతా కూడా ధర్మారెడ్డి గారి మీద ఆల్రెడీ గతంలోనే ఆయన క్రిస్టియన్ అని చెప్పేసి వ్యాఖ్యలు చేయడాలు అవన్నీ జరిగాయి. దాంతోపాటు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దీక్ష కావచ్చు, ఈ టైప్లో మతపరమైన పులుముకుంటూ ఉంటే ఒక్కసారిగా రియాక్ట్ అయ్యారు లక్ష్మీపార్వతి గారు. ఆవిడ వైసీపీలో కీలకమైన నేత, వైసీపీ నుంచి చాలా కొన్ని పదవులు అంటే నామినేటెడ్ పదవులు కూడా చూసిన వ్యక్తి. ఆవిడ రియాక్షన్ ఇప్పుడు ఎలా ఉందంటే చంద్రబాబు గారికి డైరెక్ట్ సెటర్ లాగా ఉంది. ఎప్పుడు కూడా అంటే ఆవిడ చెప్పడం ఏంటంటే, చంద్రబాబు గారు సరైన వ్యక్తి కాదు, ఈ విధంగా వైసీపీ నాయకులకి ఆడవాళ్ళతోటి సంబంధాలు అంటగట్టడాలు, ఇట్లా వాళ్ళు ఏది చేసినా సరే వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోని బయటకు తీసుకొచ్చి రచ్చ చేయడాలు చేస్తూ ఉంటాడు. నిజానికి చంద్రబాబు గారే పెద్ద ఉమనైజర్ అని చెప్పేసి ఒక బాంబు పేల్చారు. ఈ విధంగా మాట్లాడతారని ఎవరు అనుకోలేదు. ఉమనైజర్ అంటే తెలిసిందే కదా, అంటే స్త్రీలోలుడు తెలుగులో చెప్పాలంటే. సో ఇటువంటి మాట ఆయన మీద వాడడం అనేది ఆశ్చర్యకరం. ఎవరు ఇంతవరకు వాడలేదు ఆ విధంగా. ఆయన కూడా ఎప్పుడు ఇటువంటి చిల్లర పనులు, లేకపోతే చిల్లర విషయాల్లో ఆయన ఎప్పుడు వైరల్ అవ్వలేదు, అలా చేసినట్టు కనపడలేదు. మరి ఎందుకు ఈవిడ ఈ విధంగా అన్నారు? సో ఆవిడ ఇంకా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తున్నారనమాట. చంద్రబాబు గారికి ఈ విధమైన ఆడవాళ్ళ పిచ్చి ఉంది. ఎన్టీఆర్ గారు కూడా నాతోటి ఆ రోజులో చెప్పుకొని బాధపడేవారు, ఈ విధంగా ఉన్నాడు చంద్రబాబు అని చెప్పేసి ఆయన బాధపడేవాడంట. అంటే అల్లుడు ఈ విధంగా చేయడం అనేది ఒక మామకి బాధ ఉంటుంది కాబట్టి అలా చెప్పాడు అని చెప్పేసి ఆవిడ అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? ఇది నిరూపించడానికి, లేకపోతే ఇది కన్ఫర్మ్ చేయడానికి ఎన్టీఆర్ గారు లేరు. మరి ఎవరు నిరూపించాలి? మరి ఇంతకాలం ఇది ఎందుకు దాచిపెట్టారు ఈవిడ? ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు? అంటే వైసీపీ వాళ్ళ మీద విమర్శలు వస్తే అప్పుడు బయటపడతారా? అంటే ఇది ప్రతి విమర్శల కోసం, రాజకీయ విమర్శ ఏదోటి చేయాలి కాబట్టి మీరు ఇంత తిన్నారంటే లేదు, మీరు ఇంత తిన్నారని నిందలేసుకుంటారు కదా, అదే పద్ధతిలో ఉంది ఇది. సో వాళ్ళ మీద అన్నందుకు తిరిగి అనడానికి ప్రయత్నించినట్టుగా ఉంది, అంతకుమించి మరేమీ కాదు. చంద్రబాబు గారు సీఎం పదవి కోసం ఏవైనా చేయగలడు అనేది అందరికీ తెలిసిందే. ఆయన ఎంతటికైనా ముందుకెళ్తాడు అని. కానీ ఇటువంటి పనుల్లో ఆయన ఎప్పుడు కూడా ఇరుక్కొని, ఎప్పుడు కూడా అవమాన పాలైంది అయితే లేదు. లక్ష్మీపార్వతి గారు కావాలనే ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం కోసం ఈ మీద మాట్లాడారేమో అనిపిస్తుంది చూస్తుంటే. ఎందుకంటే ఇప్పటిదాకా జరిగిన వాటిల్లో వైసీపీని ప్రభుత్వ పరిపాలన యాంగిల్లో కాకుండా, ప్రభుత్వం విషయంలో ఇట్లా పరిపాలించారు, లేకపోతే ఈ శాఖలు సరిగ్గా నిర్వర్తించలేదు, లేకపోతే ఇంత అవినీతి జరిగింది, ఇంత స్కామ్ జరిగింది, ఇటువంటివి ఏమీ మాట్లాడట్లేదు. నిజానికి జగన్ గారికి అవినీతి పరుడన్న పేరే ఉంది. అంటే వీళ్ళు టీడీపీ వాళ్ళు ఇచ్చిన పేరు అది. ఆ పేరు పెట్టి ఆయన 16 నెలలు జైల్లో ఉండి ఇవన్నీ జరిగినా సరే ఆయన ప్రభుత్వంలో ఏం స్కాములు జరిగాయి, ఎంత డబ్బు ఆయన తిన్నాడు అనేది ఈ 3 నెలల్లో ఒక్కటి కూడా బయటికి రాలేదు. ఒక్కటి కూడా వీళ్ళు బయట పెట్టలేకపోయారు. సో దీన్ని గమనించి చూస్తే అటువంటి యాంగిల్లో, అంటే ప్రభుత్వ పరిపాలనకు సంబంధించిన యాంగిల్లో వెళ్లకుండా టీడీపీ పర్సనల్ అటాక్, లేకపోతే క్యారెక్టర్ అసాసినేషను, వాళ్ళని నీచులుగా, అంటే ఏమాత్రం వ్యక్తిత్వం లేని వాళ్ళుగా చూపించడానికి ప్రయత్నించారు. అటువంటి విషయాలు మాత్రమే వైరల్ చేస్తూ వచ్చారు. వాళ్ళ మీడియాలో కూడా అవే వైరల్ అయ్యాయి. మహిళలతో పెట్టుకున్న సంబంధాలు, లేకపోతే మహిళలు వాళ్ళ మీద వ్యాఖ్యలు చేస్తే వాటిని పట్టుకొని కేసులుగా మార్చడాలు, ఈ విధమైన కుట్రలు జరుగుతూ వచ్చాయి. నిజానికి నిన్న కోనేటి ఆదిమూలంది కూడా అదే విధంగా అయింది. ఆవిడ ఆరోపించారు, తర్వాత టెస్టులకు ఏమో వెళ్ళలేదు, వారం రోజులు తటపటాయించి అప్పుడు టెస్టులకు వెళ్ళి అప్పుడు ఏమీ దొరకదులేనేది ఆవిడ అభిప్రాయం. మొత్తానికి ఇప్పుడు చూస్తే 15 రోజుల తర్వాత కేసు లేదు, ఏం లేదు. ఆవిడ కేసు వెనక్కి తీసేసుకున్నారు. సో ఇలా జరిగింది. అంటే దీని వెనకాల కుట్ర ఉందనేది క్లియర్ అయింది కదా. సో అక్కడ ఏదో మొత్తానికి వాళ్ళ మధ్య ప్యాచప్ అయిపోయిందనేది తెలిసిపోతుంది కదా. సో ఇట్లా ప్యాచప్లు ఇటువంటివన్నీ జరుగుతూ వస్తున్నాయన్నమాట. సో ఈ కుట్రలు ఎవరు చేస్తున్నారు ఏంటి అనేది రాజకీయ పరంగా అందరికీ అర్థమవుతూనే ఉంది. ఆదిమూలం కూడా ఇప్పుడు ఓకే, మీకు క్లారిటీ వచ్చిందా, నా మీద కుట్ర జరిగిందని చెప్పేసి ఆయన ఇప్పుడు రైజ్ అయ్యాడు. మరి టీడీపీ ఆయన్ని మళ్ళీ తీసుకుంటుందా లేదనే చూడాలి. ఎందుకంటే ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. సో ఆయన ఇప్పుడు నిరూపించుకున్నట్టు అవుతుంది కాబట్టి మళ్ళీ తీసుకోవచ్చు. లేదంటే ఆ మహిళ చేతే మళ్ళీ స్టేట్మెంట్ కూడా ఇప్పిస్తారనుకోండి,
అటువంటిది ఏమీ లేదు, మా మధ్య అండర్స్టాండింగ్ ఉందనో లేకపోతే ఏదో ఒకటి స్టేట్మెంట్ ఇప్పించి ఆయన మళ్ళీ కలుపుకుంటారు. అంటే ఎలా ఉంది అంటే క్యారెక్టర్లు డ్యామేజ్ చేయడము, లేకపోతే క్యారెక్టర్ ప్రజల్లో ఒక తప్పుడు అభిప్రాయం కలిగించి ఇట్లా ప్రజల్లో వాళ్ళ ఇమేజ్ దెబ్బతీయడానికి ట్రై చేస్తూ వెళ్తుంది. దీంతోపాటు ఇక్కడ ఈ విధంగా జరుగుతుంటే ప్రభుత్వ వైఫల్యాలు పట్టించుకోరనేది వీళ్ళ యాంగిల్. ఇప్పుడు అదే స్ట్రాటజీలోకి వైసీపీ తిరిగింది. ఇప్పటిదాకా వైసీపీ మీద ఇటువంటి రాళ్ళు వేస్తూ వచ్చారు, వైసీపీ మీద ఇటువంటివి చేస్తూ వచ్చారు. ఇప్పుడు సడన్గా వైసీపీ ఇదే స్ట్రాటజీలోకి తిరిగింది. అంటే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్నట్టుగా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తేనే మనకు పని అవుతుంది, మనం దెబ్బ కొట్టగలం అన్నట్లుగా లక్ష్మీ పార్వతి గారిని రంగంలోకి దించారు. ఇప్పుడు ఆవిడ ఇటువంటి స్టాండ్ అందుకున్నారు. ఇక ఇది కొనసాగుతుంది. ఈవిడ ఇప్పుడు మొదలెట్టారంటే ఇక ఈ మ్యూజిక్ ఆగదు. సో నెక్స్ట్ లోకేష్ గారి మీద కూడా ఇటువంటి ఏదో ఒక ఆరోపణ అయితే వస్తుంది. ఆయన మీద ఆల్రెడీ కొన్ని ఆయన చదువుకునే టైంలో స్విమ్మింగ్ పూల్ ఫోటోలు కావచ్చు, ఇటువంటివన్నీ వైరల్ అయ్యి ఆయన మీద ఆల్రెడీ అటువంటి అపవాదం ఉంది. దాన్ని ఇంకాస్త క్యాష్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. సో దీంట్లో ఎటువంటి డౌటు లేదు. ఇక పవన్ కళ్యాణ్ గారు సరే ఆయన మీద వైసీపీ చేస్తున్న ఆరోపణలే, ముఖ్యంగా ఆయనకు వ్యతిరేకమైన ఆరోపణ ఏదన్నా ఉందంటే ఆయన పెళ్లిలకు సంబంధించే, అంతకుమించి వేరే ఆరోపణ ఏదీ లేదు. సో వీళ్ళు అటే తిరిగి ఏదో విధంగా డ్యామేజ్ చేద్దామని చూస్తున్నారు. అయితే లక్ష్మీ పార్వతి గారి ఆరోపణలో కొన్ని కీలకమైన విషయాలు మరికొన్ని ఉన్నాయి. ఇదైతే మనం పక్కన పెట్టొచ్చు, మరికొన్ని అయితే ఉన్నాయి. అదేంటంటే ముఖ్యంగా ఈ లడ్డు విషయంలో ఆయన చేస్తున్నదంతా కూడా డ్రామా అని చెప్పేసి ఆవిడ చెప్పడం జరిగింది. దానికి ఎగ్జాంపుల్గా ఏం చెప్తున్నారంటే, చంద్రబాబు గారికి దేవుడు అంటే నమ్మకం లేదు, అసెంబ్లీలోనే ఆయన నాకు దేవుడు అంటే నమ్మకం లేదు, నేను కష్టాన్ని నమ్ముతాను, కష్టపడి ప్రజల కోసం పనిచేస్తాను, సో ఇదే నా ఎదుగుదలకి అభివృద్ధికి కారణం అని చెప్పేసి ఆయన చెప్పారు. సో ఆయనకు దేవుడు అంటే నమ్మకం లేదు, కేవలం దేవుణ్ణి ఈ విధంగా అంటే గత ప్రభుత్వాన్ని విమర్శించడానికి, తప్పు పట్టడానికి మాత్రమే వాడుతున్నాడు అని చెప్పేసి ఆవిడ అన్నారు. అది కూడా చాలా వరకు వాస్తవమే. చంద్రబాబు గారికే కాదు, ఆయన గురువు గారికి, రాజగురువు గారు ఎవరైతే ఉన్నారో ఆయన, అలాగే కొంతమంది ఆయన చుట్టూ ఉన్న వ్యక్తులకి దేవుడు అంటే నమ్మకం లేదు నిజంగానే. కాకపోతే వాళ్ళు చేసే రాజకీయంలో మాత్రం దేవుడు ఉంటాడు. ఎందుకంటే గతంలో పుష్కరాలకు సంబంధించి ఆయన చేసిన యాక్టులు కావచ్చు, అలాగే ఇప్పుడు జరుగుతున్నది కావచ్చు, అనేక విషయాల్లో దేవుణ్ణి అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడంలో మన దేశంలోని రాజకీయ నాయకులు నేర్పరులు. జగన్ కూడా అటువంటి వాడే, అలాగే బీజేపీ చెప్పేదే కాదు. సో ప్రతి రాజకీయ నాయకుడికి ఇటువంటి స్ట్రాటజీస్ ఉన్నాయి. సో ఇది ఇక్కడ పరిస్థితి. సో అటువంటి మాట ఆవిడ అనడంతో ఇది కొంత గత విషయాలను తవ్వి తీసినట్టుగా ఉంది. అయితే దీంట్లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే, అంటే జగన్ క్రిస్టియన్ కాబట్టి ఇక మా దేవుళ్ళు, మా సంస్కృతి నాశనం అయిపోతుందని ఒక స్టాండ్ తీసుకోవడం కోసమే నేను ఈ విధంగా మాట్లాడుతున్నాడు అనేది ఆవిడ ఆరోపణ. సో ఇది ఒక విధమైన ఆరోపణ. అయితే ఇక మరికొన్ని ఆరోపణలు ఏంటంటే, ఏదైతే గుడ్లవల్లేరు కాలేజీలో అమ్మాయిలు సీసీ కెమెరాలు ఉన్నాయని బోరుమని ఏడుస్తూ ఉంటే అటువంటివి ఏమీ లేవని విచారణ జరపకుండానే చంద్రబాబు గారు స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఆయన మహిళలకు సంబంధించి ఆయన చేసే పని ఇలా ఉంటుంది, మహిళల మీద ఆయనకి ఏమాత్రం గౌరవం ఉండదు, మహిళల్ని చిన్నచూపు చూస్తారని చెప్పేసి ఆవిడ పెద్ద బాంబు అయితే పేల్చారు. సో ఈ విధమైన ఆరోపణలు అయితే విపరీతంగా చేశారు చంద్రబాబు గారి మీద. ఇందులో హెరిటేజ్ కూడా ఎంట్రీ ఇచ్చారనమాట. హెరిటేజ్కి లాభం చేకూర్చడానికే ఈ డ్రామా అంతా ఆడుతున్నారు. ఆల్రెడీ విజయ సంస్థను దెబ్బతీశారు. విజయ సంస్థని యాక్చువల్గా చంద్రబాబు హయాంలో దెబ్బతీసి మిగతా ప్రైవేట్ సంస్థలకు లాభాలు చేకూర్చడానికి ప్రయత్నించారు. ఇప్పుడు హెరిటేజ్ని రంగంలోకి దించి